బాపట్ల జిల్లా చీరాల్లో గీతాపారాయణం ఘనంగా నిర్వహించిన రాధాకృష్ణ మందిర కమిటీ. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. చీరాల ఒంగోలు బైపాస్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన. సెయింట్ ఆన్స్ కాలేజీలో బి ఫార్మసీ విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా. విద్యార్థులకు ఉపయుక్తమైన నెక్స్ట్ ప్రోగ్రాం ఘనంగా ముగింపు. బాపట్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు, పోలీసుల హెచ్చరిక. బాపట్ల జిల్లా చీరాల్లోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో భక్తిపూర్వకంగా గీతాపారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గుడి కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి కమిటీ సభ్యులు మాట్లాడుతూ రోహిణీ నక్షత్రం సందర్భంగా గీతాపారాయణం నిర్వహించడం భగవద్గీత మన జీవితానికి మార్గదర్శకం అని, భక్తులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలరని తెలియజేశారు. శ్రీ రాధాకృష్ణ మందిరంలో గత 16 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే ప్రతి నెల రోహిణీ నక్షత్రం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ వారికి జన్మదిన సందర్భంగా 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులందరూ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై బోలో కృష్ణ పరమాత్మకి పాపరాజు తోటలో. బాపట్ల జిల్లా చీరాల్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరిగే విధానాల గురించి తెలియపరిచారు. అనంతరం సీఐ విద్యార్థుల గురించి మాట్లాడుతూ పోలీసు వారోత్సవాల సందర్భంగా మహిళలకు అనుకోని ఇబ్బంది ఎదురైనప్పుడు పోలీస్ 100కి ఫోన్ చేస్తే నిందితులు పట్టుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున వారోత్సవాలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో స్కూల్ విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో డ్యూటీలు ఏమేమి ఉంటాయి, వారి రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారు ఎట్లా సహాయం పొందాలి, పోలీస్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కానీ వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల గురించి పూర్తిగా అవగాహన కల్పించి టీజింగ్ పట్ల కానీ అసాంఘిక కార్యకలాపాల పట్ల కానీ మహిళ అప్రమత్తంగా ఉండి పోలీసు సహాయం పొంది జాగ్రత్త పడతారని వారికి క్లాసుల ద్వారా తెలియజేయడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల ఒంగోలు బైపాస్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నేత ఆమంచి స్వాములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమంచి స్వాములు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని సంకల్పించాం. ఈరోజు భూమి పూజతో మొదలుపెట్టాం. నెల రోజుల్లో కార్యాలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేత నాగబాబులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ చీరాల్లో బి ఫార్మసీ చదివే చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, ముఖ్య అతిథి డాక్టర్ ఎస్ కొండలరావు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు పరిశోధన, హెల్త్ కేర్ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి జ్ఞాపికలు అందుకున్నారు. సో మాలిక్యూల్ అంటే ఎంత గొప్పది ఉంటుందంటే, ఒక చిన్న మాలిక్యూల్ కనుక కనిపెడితే ఇండైరెక్ట్లీ యూ కెన్ సేవ్ నాట్ లైక్ 1 life or 2 lives, in millions of lives. That is the greatness of research. అందుకనే ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీకి దే యూజువల్లీ టైఅప్ విత్ ఫార్మసీ కాలేజెస్ టు డూ సమ్ రీసెర్చ్. ఇందాక ఒక అమ్మాయి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, 30,000 శాంపుల్స్ in 8 hours. ఆ శాంపుల్స్ వాటన్నిటికీ ముఖ్య మీనింగ్ ఏంటంటే రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందంటే, అంటే మీరు చదివే చాలామందికి బీఫార్మ్స్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, ఒకే ఒకటి చేస్తారు, మెడికల్ షాప్లో జాబ్ ఉందా అని అడుగుతారు. సీరియస్లీ ఇట్స్ నాట్ లైక్ ఫనీ అండ్ ఇట్స్ అ కామన్ థింగ్. రెగ్యులర్లీ వాట్ వీ ఫేస్. ఫార్మసీ అయిపోతే నెక్స్ట్ పని ఏంటంటే మెడికల్ షాప్కి ఫార్మసీ సర్టిఫికేట్ ఇస్తే మంత్లీ ఇంత వస్తుంది, లేదా ఇయర్లీ ఇంత వస్తుంది, తప్పేం లేదు. బట్ మీరు కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, ఇంకొక 2-3 years కనుక స్పెండ్ చేయగలిగితే, ఇఫ్ యూ డూ రీసెర్చ్ ఇన్ ఎనీ మాలిక్యూల్ యూ కెన్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. మీ శాలరీస్ కూడా మీరు ఊహించినంత చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ చేయాలో తెలియదు, ఐదర్ ఫార్మసీ కాలేజీలో ఫ్యాకల్టీగానే చేయాల్సి వస్తుంది, లేదా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ సర్టిఫికేట్ ఇచ్చి మెడికల్ షాప్ వంటిగా అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రాబ్లం అంది ఏంటంటే దీన్ని బెంగళూరుకు చెందిన ఉన్నతి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనెక్స్ట్ ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్స్ ప్రోగ్రాం గోడవల్లో ముగిసింది. గత నెల రోజులుగా టీఆర్సీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ గోడవల్లో కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్కి అండ్ చేంజ్ మేకర్ కె రామకృష్ణారెడ్డి విద్యార్థులకు ఆంగ్ల భాష, జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు, డిబేటు, పబ్లిక్ స్పీకింగు, ఇంటర్వ్యూలు, సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ రావి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, నైతిక విలువలు ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. Even I don't know any topic regarding the subject or regarding the ITI or regarding anything. I wanted to go to principal sir and ask him anything about information or anything. So sir, no. So at that time I felt so happy because నాకు తెలియని కూడా కొన్ని ఉంటాయి. సీనియారిటీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, నాకు డిఫరెంట్. బట్ నేను సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా, సోషల్ ఇంగ్లీష్ ట్రైనర్గా నా ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. బట్ వెన్ ఐ హ్యావ్ టు నో సమ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇలాంటి ఐటీ కాలేజెస్ సార్ హ్యాండ్ ఓవర్లో 120 ఐటీ కాలేజెస్ రిలీజ్ చేశారు కాబట్టి ఇది రిలీజ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజులు వర్క్ చేసిన ప్రిన్సిపల్స్, డాక్టరేట్ ఉన్న ప్రిన్సిపల్స్, డిఫరెంట్ ప్రిన్సిపల్స్, డీన్స్, డైరెక్టర్స్ ఉన్నారు. బట్ ఇలాంటి ఒక రిప్యూటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని కొలాబరేట్ చేసుకొని, వాళ్ళ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, ఒక కాలేజీని అలాగే ఒక స్టూడెంట్స్ని మీరు రిప్రజెంట్ చేయడం. బాపట్ల జిల్లా బాపట్లలో పోలీసు వారి హెచ్చరిక చేశారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని పోలీసులకు వెంటనే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారు ఎవరైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రహదారుల వెంబడి లారీలు ఆపి డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసే ఘటనలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని, ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఏమైనా కానీ ఆపి వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను, లేదంటే వాళ్ళని ఎక్స్టార్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావడం జరిగింది. ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసెస్ అయినా సరే, లేదు విలేకరులైనా, ప్రెస్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రోప్రియేట్ యాక్షన్స్ వారి మీద
కేసులు రిజిస్టర్ చేసి చట్టం ముందు నిలబెడతాం. అంతే తప్ప వారే డైరెక్ట్గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అదేదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అది మా దృష్టికి తేవాలి. ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా వారిపైన తీసుకోవడం జరిగింది.